హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను వ్లాగ్ థర్స్డే రోజు చేస్తున్నాను. టాపిక్ వచ్చేసి నేను సాయిబాబా పూజ పైన. సో ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ 9 వీక్స్ సాయిబాబా వ్రతం చేస్తారు. ఫైనల్ డే రోజు అందరూ మీట్ అయ్యి ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా చేసుకుంటూ ఉంటాము. ఈసారి అయితే ఎవరు స్టార్ట్ చేయలేదు. ఒకవేళ 9 వీక్స్ కంప్లీట్ చేసినా 9th వీక్ అయితే ఎవరిని ఇన్వైట్ చేయలేం కాబట్టి, ఒకవేళ ఇన్వైట్ చేసినా రారు కదా ఈ కరోనా టైంలో, అందుకనే మేబీ చేయలేరని అనుకుంటున్నాను. ఇదే టాపిక్ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే మా అత్తమ్మ, మా అమ్మ వాళ్ళ సైడ్ మా చెల్లి ఇద్దరు నాతో శ్రీ సాయిబాబా దివ్య పూజ గురించి డిస్కస్ చేశారు. నేనైతే ఎప్పుడు చేయలేదు, వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. మేమైతే కంప్లీట్ కూడా చేసాము. మాకు బాగా అనిపించింది. మేము అనుకున్నవన్నీ నెరవేరాయి, బట్ నమ్మకంతో చేయాలి అని అలా చెప్పారు. సో నాకు చేయమని చెప్పాక నేను అనుకున్నాను చేద్దామనని. 2-3 వీక్స్ నుండి అనుకుంటున్నాను చేయాలి అని. బట్ నా దగ్గర బుక్స్ లేవని అట్లా అమెజాన్లో సెర్చ్ చేశాను. ఒక ప్రీవియస్ 2-3 మంత్స్ బ్యాక్ అయితే అవైలబుల్లో ఉండేవి. కరెక్ట్గా ఈ టైంలోనే అవైలబిలిటీ లేదు. సో నేను ఇంకా ఆన్లైన్లో చూసి చదువుకోవచ్చులే అనుకున్నాను. ఇంకా మా అత్తమ్మ చెల్లి ఇద్దరు నాకు అక్కడ ఉన్న బుక్స్, వాళ్ళు చేసిన వ్రతం బుక్స్ పిక్స్ తీసుకొని నాకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేశారు. ఇంకా నేను వాటితో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈసారి అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి 5 వీక్స్ చేద్దామని నేను అనుకున్నాను. సో ఈ 5 వీక్స్ ఎలా ఫాలో అవ్వాలి, పూజ ఎలా చేయాలి అనేది మెయిన్గా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ఈ వీడియో వల్ల ఇంకా ఎక్స్ట్రా మీకు కొంచెం యూస్ఫుల్ ఉండేలా నేనేం చేద్దామని అనుకుంటున్నానంటే, ఎవ్రీ ఇయర్ సాయిబాబా పూజలకు కానీ వ్రతాలకు కానీ ఎక్కువ నేనైతే డెకరేషన్స్ ఏం చేయలేదు. సో సాయిబాబా వెనకాల చిన్న బ్యాక్డ్రాప్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్తోనే చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు ఇవే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. పూజ రోజు నేను మార్నింగ్ నుండి పూజ అయ్యే వరకు ఎలా చేసుకున్నానో ఇప్పుడు చూసేద్దాం పదండి. సాయిబాబా దివ్య పూజలో ముడుపు కట్టాల్సి ఉంటుంది. ఈ ముడుపు కోసం ఇలా నేను పసుపు వాటర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ చిన్న పీస్ అయితే సరిపోతుంది. ఇది ఇప్పుడు నేను ఈ పసుపులో తడిపి కొంచెం డ్రై చేసుకున్నాను. మీరైతే ఈ పసుపు క్లాత్ 1 డే బిఫోరే చేసుకోవచ్చు. నేనైతే ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాను. ఇది ఆరేలోపు రిమైనింగ్ పనులన్నీ చేసుకోవచ్చు కదా అని. ఎక్కువ టైం కూడా పట్టదు ఆరడానికి కాబట్టి. ఈ ముడుపు ఎలా కట్టాలి ఏంటి అనేది నేను పూజలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే ఇది డ్రైకి పెట్టేస్తున్నాను. ఇది అయ్యేలోపు నేను బ్రేక్ఫాస్ట్ కానీ దేవుడికి పెట్టాల్సిన ప్రసాదాలు కానీ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడైనా పూజలు చేసేది ఉన్నప్పుడు నేను ఇలా చాక్పీస్తో ముగ్గులు వేసుకుంటాను, పూజ చేసిన ఫీల్ కూడా రావడానికి. లేదంటే కార్పెట్ ఉంటుంది కాబట్టి ముగ్గులు వేయలేము ఇక్కడ. తర్వాత నేను ఇక్కడ సాయిబాబా పూజకి నెయ్యి దీపాలు వెలిగించాలని అనుకున్నాను. నెయ్యి దీపాలు వెలిగించాలి. సో నెయ్యి లేదని చెప్పి నేను నార్మల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా అన్సాల్టెడ్ బటర్ తీసుకొని క్యూబ్స్ అన్ని స్లోగా పెట్టేశాను. అవి వేడి అయ్యేలోపు రిమైనింగ్ కూడా సేమ్ టైంలోనే చేసేసుకున్నాను. ఒక బౌల్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఓట్స్ పెట్టేసుకున్నాను. అవి కూడా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇంకొక చిన్న గిన్నెలో టీ కూడా పెట్టేశాను. తర్వాత నేను దేవుడికి పెట్టాల్సింది మెయిన్గా ఈరోజు నైవేద్యం కిచిడి. సో కిచిడి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కిచిడి రెసిపీ అయితే మీకు ఏం చెప్పట్లేదు, ఎందుకంటే కిచిడి అనేది నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది. పక్కనే అన్ని వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అది పెప్పర్ రసం చేయడానికి. ఇది దేవుడికి పెట్టడానికి అయితే కాదు రసం, జస్ట్ కిచిడితో కాంబినేషన్ బాగుంటుందని ఇప్పుడే చేసేసి పెట్టేసుకున్నాను. నాకు ఇక్కడ ఓట్స్ అవ్వగానే వెంటనే నేను రసం కూడా పెట్టేశాను. స్లోగా ఇక్కడ నెయ్యి కూడా ప్రిపేర్ అవుతుంది. పైన ఇలా బట్టర్ అంతా నురుగొస్తూ ఉంటుంది కదా, నురుగంతా తీసేస్తే క్లీన్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా నెయ్యి. దీంట్లో మీరు స్మెల్ రావడానికి తమలపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర లేదని వేయలేదు. సో ఇలా కుకింగ్ అయితే పూజకి బిఫోరే చేసుకున్నాను. పూజ త్వరగా స్టార్ట్ చేసుకోవడానికి నేను అన్నీ ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి ఇలా రెడీ అవుతుండగా నేను పూజకు కావాల్సిన డెకరేషన్ అరేంజ్మెంట్స్ కూడా ఎలా చేసుకున్నానో చూద్దాము. ఫస్ట్ నేను ఈ వీక్ అయితే
ఇంక్లూడ్ చేస్తున్నాను డెకరేషన్. నెక్స్ట్ వీక్స్ నుండి అయితే అన్నీ ఒకేసారి ఒక వీడియోలో ఇంక్లూడ్ చేసి చూపిస్తాను. తర్వాత పూజకు కావాల్సిన ఫస్ట్ ఒక పీట ఉంది నా దగ్గర. ఈ పీట పెట్టేసి బ్యాక్ డ్రాప్లో చేసే డెకరేషన్ కోసము ఒక చిన్న బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్లో ఒక చిన్న పార్ట్, మొత్తం కంప్లీట్గా కాదు. సో ఇది మనకు డెకరేషన్లో కర్టెన్స్ వేస్తారు కదా, సో ఆ లుక్ కోసం అన్నమాట. తర్వాత ఒక చిన్న ఫ్రేమ్ తీసుకున్నాను. ఇది ఒక ఐరన్ ఫ్రేమ్, నోట్స్ పెట్టుకోవడానికి కానీ ఫొటోస్ పెట్టుకోవడానికి కానీ ఉంటుంది. ఇదైతే ఇక్కడే 5 తీసుకున్నాను నేను. ఇది నేను వినాయక చవితికి పాలవెల్లిలా కూడా యూస్ చేస్తూ ఉంటాను. సో అదే ఫ్రేమ్ ఇక్కడ యూస్ చేస్తున్నాను. తర్వాత వీటికి హ్యాంగ్ చేయడానికి నా దగ్గర కొన్ని గంటలు లాంటివి ఉన్నాయి. ఏదో డెకరేషన్ ఐటెంలో వచ్చాయి, అవి బ్రేక్ అవ్వగానే ఇలా గంటలు సపరేట్ చేసుకున్నాను. తర్వాత అక్కడక్కడ స్క్వేర్లో ఇవి ఎన్ని వస్తే అన్ని గంటలు హ్యాంగ్ చేసి, రిమైనింగ్ స్క్వేర్స్లో అయితే మనకు ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్లో చూస్తుంటాం కదా, చిలకలతో కానీ ఏనుగులతో కానీ చేస్తూ ఉంటారు. సో అలా చేద్దామని అనుకున్నాను. చిలకలు అయితే ప్రజెంట్ లేవు. సో నా దగ్గర కొన్ని ఏనుగులు ఉన్నాయి, అవి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ అన్ని తీసుకొని ఇలా హ్యాంగ్ చేశాను. నీట్గా కనిపించడానికి ఎక్స్ట్రా థ్రెడ్ అంతా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మెయిన్గా పక్కన ప్లే అవుతుంది కదా, అది విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ప్లే చేసుకుంటూ వింటూ నేను ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. మెయిన్గా ఇలాంటి డెకరేషన్ చేయాలనే ఐడియా మాత్రం వచ్చింది. మనకు ఇండియాలో పూజలకి ఏమైనా పెద్ద ఈవెంట్స్కి ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్లు చేస్తుంటారు కదా, దాన్ని చూసే నాకు ఇలా ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఇలా నేను ఉన్నవే పెట్టేసుకున్నాను. స్టిల్ గ్యాప్ ఉందనని కొన్ని పేపర్స్తో ఆల్రెడీ ముందే ఎప్పుడో తయారు చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి, అవి రోజ్ పెటల్స్ లాగా. సో ఇవి ఎల్లో రెడ్ కలర్స్ తీసుకొని అక్కడక్కడ టేప్ తీసుకొని నేను స్టిక్ చేశాను. ఈ ఫ్లవర్స్ ఎలా తయారు చేస్తారో నేను సపరేట్ ఫ్లవర్స్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను ఏం చూపించట్లేదు. తర్వాత ఇవి ఎంత డెకరేట్ చేసినా నాకు పూజల్లో మాత్రము బంతి పూలతో వేస్తేనే ఆ ఫీల్ వస్తుంది. అందుకనే నేను ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని ఫ్లవర్ గార్లెండ్స్ తీసుకున్నాను. సో అవే ఎప్పుడు పూజలు చేసినా యూస్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను ఒక దండ తీసుకొని బ్యాక్డ్రాప్ చుట్టూ వేద్దామని అనుకుంటున్నాను. ఏమైనా లుక్ కూడా చేంజ్ అవ్వచ్చు. అండ్ పక్కనే కొన్ని ప్లాంట్స్ కూడా పెడదామని అనుకున్నాను. నేను ఒక తులసి ప్లాంట్ కూడా తెచ్చుకుంటాను. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ అయితే అయ్యింది. తర్వాత పెట్టుకున్న పీట మీద దేవుళ్ళు పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే బ్యాక్డ్రాప్ చాలా సింపుల్గా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. బాబాని మనం డెకరేట్ చేసుకునే ముందు కింద మనము ఒక క్లాత్ వేసుకోవచ్చు, లేదంటే ఒక పీట కూడా పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఎవ్రీ టైం ఇలా క్లాత్ యూస్ చేస్తే మళ్ళీ ఆ క్లాత్స్ అన్ని ఏం చేయాలో తెలియదని చెప్పి ఇలా ఒక పీట తీసుకున్నాను. ఆ పీటకి ఆల్రెడీ ముగ్గు వేసి వచ్చింది. ఇది వచ్చేసి మేము ఇండియన్ స్టోర్లో ఇక్కడే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ పెట్టిన సింహాసనం అయితే మేము ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యాక షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. సాయిబాబా సింహాసనం, సాయిబాబాకి ఒక కిరీటం లాంటివి. సో ఇలా సాయిబాబా ఆరెంజ్ కలర్ డ్రెస్లో వస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. తర్వాత నేను ఎప్పుడు సాయిబాబాకి ఇలా ఒక ముత్యాల దండ వేస్తాను. అంతా నేను రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలాగే పెట్టేసుకున్నాను. ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని సిల్వర్ విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టుకున్నాను. వినాయకుడు, లక్ష్మి, విష్ణు లక్ష్మి అలా. తర్వాత పక్కనే ఇంకొక చిన్న విగ్రహం ఉంటుంది ఎప్పుడు నా దగ్గర. నేను ఎక్కడికి వెళ్ళినా అది నాతో క్యారీ చేస్తూ ఉంటాను. అది సాయిబాబా 1800 మెటల్స్తో చేసింది. అది వచ్చేసి నేను దుబాయ్లో తీసుకున్నాను. ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు ఉంటే ఇలా నేను వెండి దీపాల్లో దీపారాధన చేస్తుంటాను, లేదంటే నార్మల్గా ఇత్తడి వాటిల్లోనే రోజు దీపాలు పెడుతుంటాను. ఆ పక్కనే మీకు ఒక చిన్న వెండితో ఆవు కనిపిస్తుంది కదా, ఇదైతే మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇంట్లో ఉంటే మంచిదంట. నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న ఈ క్లాత్ కూడా ఆరింది, దేవుడి ముందు పెట్టేసుకుంటున్నాను. అలాగే సాయిబాబాకు వేయడానికి కాటన్తో చేసిన వస్త్రం ఇక్కడ పెట్టుకున్నాను రెడీగా. పక్కనే మీకు తులసి ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఇదైతే మాకు దగ్గరలో ఉన్న ఇండియన్ గ్రాసరీ స్టోర్లో నాకు దొరికింది. ఈ సీజన్లో వస్తుంటాయి. మార్నింగ్ తయారు చేసుకున్న నెయ్యితో దీపాలు అయితే రెడీ చేసుకున్నాను.
తర్వాత నేను నెయ్యి దీపాలు ఇలా వేసుకున్నాను. సపరేట్గా దేవుళ్ళు చేసే పూజలో అయితే నార్మల్ నూనె దీపాలు పెట్టుకున్నాను. నెయ్యి దీపాలే పెట్టాల్సిన కంపల్సరీ అయితే ఏం లేదు. సాయిబాబాకు ఎలాంటి దీపాలు పెట్టినా బాబాకి దీపాలు వెలిగించడం అంటే ఇష్టం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఇలా నేను దీపారాధన చేసుకొని, దీపారాధన కూడా నేను డైరెక్ట్ అగ్గిపెట్టెతో చేయలేదు, చూసారు కదా, ఏకహారతితో చేసుకున్నాను. ఎప్పుడైనా దేవుడి దగ్గర అగ్గిపెట్టెతో చేయకూడదంటారు. తర్వాత నేను ఇలా దీపారాధన అయ్యి అగరబత్తులు వెలిగించాక ధూపం ఇచ్చాను. ధూపం అంటే సాంబ్రాన్ని అలా ఏదైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత నేను ఇప్పుడు ముడుపు కడుతున్నాను. ముడుపు కట్టే ముందు ఈ క్లాత్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక కాయిన్ వేసుకుంటే సరిపోతుంది. నేను $1కి ఈక్వల్ అయ్యే కాయిన్ లేదు, సో అందుకనే $1 ఈక్వల్ చిన్న చిన్న కాయిన్స్ పెట్టేసుకున్నాను, క్వార్టర్స్ అలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ముడి వేసుకోవాలి. నేను ఈ ముడి వేసుకున్న తర్వాత ముడుపుని ఎక్కడ పెట్టాలి అంటే సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. కానీ పెట్టే ముందు మనం మనసులో స్ట్రాంగ్గా ఏదైనా కోరిక ఉంటే కోరుకోవాలి. తర్వాత ఇలా బాబా దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు ఈ ముడుపు అనేది 5 వీక్స్ సపరేట్గా ఎవ్రీ టైం ఫ్రెష్గా కట్టాల్సిన అవసరం లేదు. పూజ అయ్యేంత వరకు 5 వీక్స్ ఒకటే ముడుపు ఉంటుంది. నెక్స్ట్ పూజ ఎలా చేయాలో చూద్దాం. శ్రీ సాయి దివ్య పూజ చేసే ముందు ఇక్కడ నేను వినాయకుడికి పూజ చేసుకున్నాను ముందే. ఇప్పుడైతే ఈ పూజ ఎలా చేయాలి మీకు చెప్తాను. ఈ పూజ చాలా ఈజీ చేసుకోవడానికి. చేసే ముందు మాత్రం మీరు టిఫిన్ కానీ లంచ్ కానీ కూడా చేసుకోవచ్చు, ఏదైనా తినొచ్చు. ఇప్పుడైతే నేను ఫ్రూట్స్ తిని ఈ పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ మనము పూజ స్టార్ట్ చేసినప్పుడు సాయిబాబాకి అష్టోత్తరం ఉంటుంది. మనం ఇప్పుడు 108 పువ్వులు లేకపోతే అవే పువ్వులను కొంచెం చిన్న చిన్న రెక్కలుగా తీసుకొని అష్టోత్తరం చదువుకుందాం. ఓం శ్రీ సాయి భూత భవిష్యద్భావాయ వర్జితాయ నమః. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఓం శ్రీ సాయి యోగీశ్వరే నమః. ఓం శ్రీ సాయి భగవతే నమః. ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఇలా పూజ మొత్తం బుక్లో ఉన్నట్టుగానే ఫాలో అయ్యాను. ఫస్ట్ అయితే సాయి అష్టోత్తరం చదువుకొని తర్వాత కొన్ని రియల్గా జరిగిన స్టోరీస్ చదువుకోవాలి. తర్వాత హారతి ఇస్తే పూజ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కొన్ని డౌట్స్ ఉండొచ్చు, ఫైనల్ వీక్ ఉద్యాపన ఎలా చేయాలి అండ్ ఈ ముడుపు ఏం చేయాలి అని. ఉద్యాపన రోజు అయితే ఫైనల్ వీక్ రోజు మనము ఎవరినైనా ఎన్ని వారాలు చేస్తే అంతమందిని కానీ ఇంకెక్కువ మందిని కానీ పిలిచి వాళ్ళకి ప్రసాదం బుక్స్ పంచాలి. ఇక్కడ ఓన్లీ పెళ్ళైన వాళ్ళనే కాకుండా చిన్నపిల్లల్ని కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. అలాగే ఈ ముడుపు ఏం చేయాలి అని అంటే, మీరు ఎన్ని వీక్స్ అయితే చేస్తున్నారో ఆ వీక్ లోపే కోరిక నెరవేరితే ముడుపు షిరిడి వెళ్ళి అక్కడ టెంపుల్లో ఇవ్వచ్చు, లేదంటే ఎవరైనా షిరిడి వెళ్తే కూడా పంపించవచ్చు. ఇవి రెండు పాసిబుల్ అవ్వకపోతే దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్లో ఇస్తే సరిపోతుంది. మాకైతే ఇక్కడ దగ్గరలో 2 సాయిబాబా టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఈజీగా ఉంటుంది. అండ్ బుక్స్ మాత్రం నేను ప్రింట్అవుట్స్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇలా అష్టోత్తరం అయ్యాక ఒక ఏకహారతి ఇచ్చాను. ఇప్పుడు అధ్యాయం 1. మాటల్లోనే ఆయనతో నా ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల సొంత ఇంటి ఆశ నెరవేరకపోవడం గురించి చెప్పాను. తివారీ గారు షిరిడి నుంచి తీసుకొచ్చిన శ్రీ సాయిబాబా గారి ఒక చిన్న ప్రతిమతో పాటు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఇచ్చి, ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా పూజ చేస్తే బాబా గారు మీ కోరికలు తప్పకుండా తీరుస్తారని చెప్పారు. గౌరవ్ అదే విధంగా 5 వారాలు మొక్కుకొని దివ్య పూజ ఆరంభించారు. 4 వారాలు అయినవి. 13వ తేదీ డిసెంబర్ 2005 నాడు గౌరవ్కు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం, నమ్మకం. అందుకే నేను కొంచెం ట్రై చేశాను పాడడానికి. ఇలా ఎవ్రీ టైం టెంపుల్కి వెళ్ళడంతో నేర్చుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే ఇగ్నోర్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు హారతి ఇచ్చాక నా సాయిబాబా పూజ కంప్లీట్ అయింది. నా దగ్గర టెంకాయ ఉంది కాబట్టి టెంకాయ పెట్టాను. మీరు కంపల్సరీ టెంకాయ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంతటితో పూజ అయితే కంప్లీట్ అయ్యింది. నేనైతే ఇక్కడ ఎవ్రీ గురువారము ఈ సాయిబాబా దివ్య పూజ కాకుండా నార్మల్ పూజలో సాయిబాబా చాలీసా చదువుకుంటాను. అదే ఇక్కడ నేను చదివాను, అది కూడా కొంచెం ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. షిరిడి వాసా సాయి ప్రభో
జగతికి మూలం. ఎవ్రీ వీక్ ఒక్కొక్క చాప్టర్ చదవడానికి ఇంటర్నేషనల్గా ఒక మహాపారాయణం అనే గ్రూప్ కూడా ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే నేను 6 ఇయర్స్ నుండి ఉంటున్నాను. సో నేనైతే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఈ సాయిబాబా పూజలు వ్రతాలు చేయమనని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇంతటితో నా ఫస్ట్ వీక్ పూజ కంప్లీట్ అయింది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మిస్టేక్స్ ఉన్న కమెంట్స్ పెట్టండి, నాకు తెలుస్తుంది. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలతో కలుద్దాం. అంతవరకు బాయ్.